క్రిటికల్ పర్స్పెక్టివ్స్ ఆఫ్ థియరీస్ గురించి నేర్చుకుందాం మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపారిజన్ ఆఫ్ పేజెట్ అండ్ కోల్బర్గ్ థియరీ గురించి, వీరి మధ్య డిఫరెన్స్ అనేది ఎలా చెప్పబడిందని ఇందులో నేర్చుకోబడుతుంది మనకు. పేజెట్ అండ్ కోల్బర్గ్ ఆర్ ఇంట్రెస్ట్ లై ఇన్ ద స్టడీ ఆన్ పీపుల్ డెవలప్మెంట్ మీద స్టడీ చేశారు. అదేవిధంగా దే బోత్ బిలీవ్ ద పర్సనల్ డెవలప్మెంట్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్ బై హెరిడిటీ మరియు సోషల్ ఎన్విరాన్మెంట్ మీద బేస్ అయి ఉన్నాయి. అదేవిధంగా ద కోల్బర్గ్ మోరల్ థియరీ ఈజ్ రిలేటెడ్ టు ద పేజెట్ కాగ్నేటివ్ స్టేజెస్ అన్నాడు. ఇంటలెక్చువల్స్ బేస్ చేసుకొని ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయబడినాయి. అదేవిధంగా పేజెట్ థియరీ, వైగోట్స్కై థియరీ మధ్య డిఫరెన్స్ ఏంటంటే, చిల్డ్రన్స్ ఆర్ ట్రీటెడ్ యాజ్ ఏ యాక్టివ్ లెర్నర్గా భావించబడ్డారు. దేర్ ఆర్ లెర్నింగ్ ఫ్రమ్ దేర్ ఓన్ అబిలిటీ టు అడాప్ట్ అండ్ ఆర్గనైజ్ చేయబడింది. చిల్డ్రన్స్ ఆర్ లెర్న్ ఫ్రమ్ సోషల్ ఇంటరాక్షన్, లాంగ్వేజెస్ అండ్ కల్చర్ ఆర్ ద మేజర్ ఫెసిలిటర్ ఆఫ్ ఏ సోషల్ ఇంటరాక్షన్ మీద బేస్ అయి ఉంటుంది ఇది. అదేవిధంగా నెక్స్ట్, చిల్డ్రన్స్ ఆర్ ఇండిపెండెంట్లీ లెర్న్ ఫ్రమ్ ఫిజికల్ వరల్డ్, గ్రోత్ ఈజ్ రిలేటివ్గా బయాలజికల్ డెవలప్మెంట్ మీద బేస్ అయి ఉన్నది. ఇది వైగోట్స్కై థియరీ ఏమో చిల్డ్రన్స్ ఆర్ లెర్నింగ్ ఫ్రమ్ వరల్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఇంటరాక్షన్ విత్ డైలాగ్ విత్ అదర్స్, అంటే సోషల్ ఇంటరాక్షన్ మీద బేస్ అయి ఉన్నది. పేజెట్ థియరీ ఏంటంటే ఫస్ట్ డెవలప్ అవుతుంది, దాని తర్వాత లెర్నింగ్ అనేది జరుగుతుంది అని ఎక్స్ప్లెయిన్ చేయబడింది. వైగోట్స్కై థియరీ ఏంటంటే ఫస్ట్ లెర్నింగ్ జరుగుతుంది, దాని తర్వాత డెవలప్ జరుగుతుందని ఎక్స్ప్లెయిన్ చేయబడింది. ఇవి సీటెట్లో చాలాసార్లు అడిగిన బిట్లు, నోట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇవి. అదేవిధంగా పేజెట్ థియరీ అండ్ కోల్బర్గ్ థియరీ. పేజెట్ థియరీ ఆఫర్స్ 4 స్టేజెస్ అనేవి ఇందులో ఉంటాయని చెప్పబడినాయి. కోల్బర్గ్ థియరీలో 6 స్టేజెస్ అనేవి ఉంటాయి. 6 అంటే ఇందులో మళ్ళీ 3 లెవెల్స్ అనేవి ఉంటాయి, అంటే 2 లెవెల్స్ అని ఉంటుంది. 3 లెవెల్స్లో 2 స్టేజెస్ అని ఉంటాయి, కాబట్టి మొత్తం 6 స్టేజెస్గా విభజించబడింది, డివైడ్ చేయబడింది ఇది. అదేవిధంగా ఇన్ ద కాగ్నిటివ్ డెవలప్మెంట్ థియరీ, చిల్డ్రన్స్ డెవలప్ ఇంటెలెక్చువల్ ఇన్ ద హైరార్చికల్ మేనర్ అండ్ రేంజింగ్ ఫ్రమ్ ఇన్ఫాన్స్ టు అడాలసెన్స్ ఏజ్ వరకు. అదేవిధంగా ఇందులో హైరార్చికల్ మేనర్ ఏంటంటే ఇది ట్రయాంగులర్ షేప్లో ఉంటుంది, ఇది అప్పర్, ఇది లోయర్ బేస్, ఇలా హైరార్చికల్ మేనర్ అనేది ఉంటుంది. ర్యాంకింగ్ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది ఇది. అదేవిధంగా కోల్బర్గ్ థియరీ ఇన్ క్యాంపస్ స్టేజెస్ ఫర్ మోరల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండివిజువల్లీ త్రూఅవుట్ దేర్ లైఫ్ స్పాన్, అంటే త్రూఅవుట్ ద లైఫ్ స్పాన్ మీద బేస్ అయి ఉంటుంది ఇంటెలెక్చువల్ డెవలప్మెంట్ అనేది, మోరల్ డెవలప్మెంట్. అదేవిధంగా ద ఏజ్ ఆఫ్ స్పెసిఫైడ్ ఇన్ ద ఈ స్టేజ్ అనేది ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయబడింది. అదే థర్డ్ దానికి వచ్చే వరకు చిల్డ్రన్స్ డెవలప్ దేర్ ఇంటెలెక్చువల్ ఇన్ ద కంజంక్షన్ విత్ ద బయాలజికల్ డెవలప్మెంట్ మీద బేస్ అయి ఉంటుంది. ఇంకోటి మోరల్ డెవలప్మెంట్ ఆఫ్ చిల్డ్రన్స్ అక్కర్ త్రూ సోషలైజేషన్ విత్ ద టీచర్ అండ్ పేరెంట్స్, ఇదేమో కోల్బర్గ్ థియరీ వివరించబడింది. కంపారిజన్ ఆఫ్ పేజెట్ అండ్ వైగోట్స్కై థియరీ. పేజెట్ అండ్ వైగోట్స్కై థియరీ ప్రొవైడ్ ద పవర్ఫుల్ థియరీస్ దట్ ఇన్ ఫ్యాక్ట్ ఆల్ చిల్డ్రన్స్ షుడ్ బి థాట్స్. అదేవిధంగా దే బిలీవ్ దట్ ద చిల్డ్రన్స్ బిల్డ్ నాలెడ్జ్ త్రూ ఎక్స్పీరియన్స్ మీద మీరు నేర్చుకుంటారని ఇందులో ఇద్దరు ఎక్స్ప్లెయిన్ చేయబడినారు. అదేవిధంగా మిస్సెల్సియస్ ఏమన్నాయంటే MKO అంటే మోర్ నాలెడ్జబుల్ అదర్ అన్నట్టు MKO, ఇది సీటెట్లో అడగడం జరిగింది. MKO అంటే ఏంటంటే ఇట్ రిఫర్స్ టు ఎనీ వన్ హూ ఆర్ బెటర్ అండర్స్టాండింగ్ ఆర్ హయ్యర్ అబిలిటీ లెవెల్ దెన్ ద లెర్నర్ విత్ రెస్పెక్ట్ టు పర్టికులర్ టాస్క్, ప్రాసెస్ ఆర్ కాన్సెప్ట్ మీద బేస్ అయి ఉంటుంది. అంటే ఇది ఫస్ట్ ఎనీ వన్ హూ హ్యాజ్ ఏ బెటర్ అండర్స్టాండింగ్ అండ్ హయ్యర్ అబిలిటీ లెవెల్ దెన్ లెర్నర్ విత్ రెస్పెక్ట్ టు పర్టికులర్ టాస్క్, ప్రాసెస్ అండ్ కాన్సెప్ట్ మీద బేస్ అయి ఉంటుందని ఎక్స్ప్లెయిన్ చేయబడింది. ఇవి చాలాసార్లు సీటెట్లో అడిగిన బిట్లు కాబట్టి ఇది నేను ఒక్కొక్కటిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. గలియాగాన్ అగ్రీడ్ దట్ కోల్బర్గ్ థియరీ డిస్ప్లే విచ్ బయాస్ జెండర్ బయాస్గా విభజించారన్నట్టు. గలియాగాన్ అగ్రీడ్ దట్ అనేది ఇది సీటెట్లో అడగడం జరిగింది. అదేవిధంగా ఇన్ వైగోట్స్కై థియరీ బయాలజికల్ ఆస్పెక్ట్ ఆఫ్ డెవలప్మెంట్ గెట్ నెగ్లెక్టెడ్, అంటే నెగ్లెక్ట్ చేయబడింది బయాలజికల్ ఆస్పెక్ట్. ఎక్కడి నుంచి అంటే వైగోట్స్కై థియరీ నుంచి. ఇది సీటెట్లో మేబీ చాయిసెస్ ఉన్నాయి, వచ్చే ఒక బెట్టుగా రావచ్చు ఇది. ఇంకోటి రెసిప్రోకల్ టీచింగ్ ఈజ్ బేస్డ్ ఆన్ వైగోట్స్కై సోషల్ ఆఫ్ కల్చరల్ థియరీ, ఇది కూడా ఇంపార్టెంట్. ఇంకొకటి కాన్సెప్ట్ ఆఫ్ ఏ ప్రైవేట్ స్పీచ్ ఆఫ్ ఏ చిల్డ్రన్స్ యాజ్ ఏ
ప్రపోజ్డ్ బై వైగోట్స్కై. ప్రైవేట్ స్పీచ్ని ఎవరు ప్రపోజ్ చేశారంటే వైగోట్స్కై ప్రపోజ్ చేశాడని ఇది సీటెట్లో ఒక బిట్గా అడగవచ్చు. ఇందులో ప్రైవేట్ స్పీచ్ అంటే ఏంటంటే చిల్డ్రన్స్ ఆర్ స్పీచ్ గైడ్ టు దేర్ ఓన్ యాక్షన్, అంటే వారు తామే మాట్లాడుకుంటారు అన్నట్టు. ఇందులో ఇంకో బిట్టు ద రిలేషన్షిప్ బిట్వీన్ డెవలప్మెంట్ అండ్ లెర్నింగ్ యాజ్ ఎ ప్రపోజ్డ్ బై వైగోట్స్కై. ఏమని అంటే డెవలప్మెంట్ ప్రాసెస్ ల్యాగ్ బిహైండ్ ద లెర్నింగ్ ప్రాసెస్. అంటే ఇందులో ఫస్ట్ లెర్నింగ్ జరుగుతుంది, దాని తర్వాత డెవలప్మెంట్ అనేది జరుగుతుందని వైగోట్స్కై ఎక్స్ప్లెయిన్ చేసిండు అనమాట. ఇంకోటి వైగోట్స్కై బిలీవ్ దట్ లాంగ్వేజెస్ వాజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టూల్స్ దట్ హ్యూమన్ కుడ్ బి యూటిలైజ్. వైగోట్స్కై బిలీవ్ దట్ దేర్ ఆర్ ఏ 3 ఫార్మ్ ఆఫ్ లాంగ్వేజ్ ఉంటాయని ఈయన ఎక్స్ప్లెయిన్ చేయబడింది. దీంట్లో అవి ఏంటి అంటే సోషల్ స్పీచ్, ప్రైవేట్ స్పీచ్ అండ్ సైలెన్స్ ఇన్నర్ స్పీచ్. సోషల్ స్పీచ్ అంటే ఏంటంటే ఇది ఎక్స్టర్నల్ కమ్యూనికేషన్ దట్ పీపుల్ యూజ్ ఆఫ్ ఏ టాక్ విత్ ద అదర్ పీపుల్. ఇది ఏ ఏజ్లో జరుగుతుందంటే ఏజ్ 2లో జరుగుతుంది. ఇది సీటెట్లో కంపల్సరీగా ఒక బిట్ అనేది ఇందులో కంపల్సరీగా వస్తుంది, నోట్ చేసుకోండి ఇది. ఇంకోటి ప్రైవేట్ స్పీచ్, ఇది ఇంటర్నల్ కమ్యూనికేషన్ దట్ పర్సన్ డైరెక్ట్ టు దెమ్సెల్ఫ్, అంటే వాళ్ళే మాట్లాడుకుంటారు అన్నట్టు. ఏ ఏజ్లో అంటే ఏజ్ 3లో. ఇది సర్వర్ ఇంటలెక్చువల్ ఫంక్షన్ అని కూడా అంటారు ఇందులోని. ఇంకోటి సైలెంట్ ఇన్నర్ స్పీచ్, ఇది ప్రైవేట్ స్పీచ్ డిమోలైజ్ ఇట్ ఈస్ ఏ అడబిలిటీ అంటిల్ ఇట్ ఈస్ బికమ్ ఏ సెల్ఫ్ రెగ్యులేటింగ్ ఫంక్షన్, అంటే వాళ్ళు తమకు తామే నేర్చుకోవడం జరుగుతుంది. ఏ ఏజ్లో అంటే ఏజ్ 7 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది ఏజ్ 7 అనేది దేంట్లో వస్తుందంటే సైలెంట్ ఇన్నర్ స్పీచ్. అదేవిధంగా ప్రైవేట్ స్పీచ్ దేంట్లో వస్తుందంటే ఏజ్ 3లో. సోషల్ స్పీచ్ దేంట్లో వస్తుందంటే ఏజ్ 2లో వస్తుందని మేబీ ఒక సీటెట్లో అడగడం కూడా జరగవచ్చు అనమాట.